వెల్కమ్ బ్యాక్ నవతరంగాలు. ఈరోజు వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. అసలు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజన రాజకీయాలకి కేంద్ర బిందువుగా పనిచేస్తున్న డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు తెలంగాణలో దళిత బహుజన రాజకీయాలకు అసలు భవిష్యత్తు ఉందా లేదా అనే విషయాల్ని తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే జిలకర శ్రీనివాస్ గారు. నమస్కారం. చెప్పండి, మీ వీసీకే పార్టీ ప్రయాణం ఏమిటి? అసలు ఏ ఉద్దేశంతో వీసీకే పార్టీ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశాల మీద పనిచేస్తుంది? దాని గురించి ఒకసారి మీ మాటల్లోనే చెప్తే బాగుంటుందండి. విముక్త చరిత్రల పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సమస్యల మీద పనిచేస్తున్నది, పోరాటం చేస్తున్నది. అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద అనేక కార్యక్రమాల్ని ఇప్పటికే చేపట్టడం జరిగింది. అయితే వీసీకే పార్టీ యొక్క లక్ష్యం ఏంటిదనంటే కుల నిర్మూలన, వర్గ నిర్మూలన, అదేవిధంగా సామ్రాజ్యవాద దూపిడికి వ్యతిరేకంగా పోరాటం చేయటము, అట్లాగే స్థానిక సంస్కృతిని కాపాడుకోవడం, స్థానిక భాషల్ని కాపాడుకోవటము, మహిళా విముక్తి, ఇలా ఒక 5 అంశాల కోసము మా విముక్త చరిత్రల పార్టీ పనిచేస్తున్నది. డాక్టర్ తోల్ తిరుమావలోన్ గారు చిదంబరం కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి నాయకులు. వారు 1995లో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాల్లో పనిచేస్తున్నది. తెలంగాణలో గత సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. డాక్టర్ తిరుమావలోన్ గారు నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా మరొక 40 మందిని కమిటీ సభ్యులుగా ప్రకటించడం జరిగింది. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. అట్లాగే ఎన్నికల్లో, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో మేము ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశాం. తెలంగాణలో ఉన్న ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క సమస్యల మీద మేము కీలకంగా పనిచేస్తాం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత పంచాయతీకి సంబంధించి ఒక సంవత్సరం పాటు మరి ఒక యాత్ర మొదలుపెట్టినట్టు ఈ మధ్య వార్తల్లో చూసాం. అసలు తెలంగాణ దళిత పంచాయతీ అంటే ఏమిటి? దాన్ని ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తారు? ఏ విధంగా అసలు దళిత పంచాయతీలు అయితే? తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఒక 4 సంవత్సరాల కార్యక్రమాన్ని మీరు రూపొందించుకోవడం జరిగింది. గత నెల జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో. అందులో ప్రధానంగా తెలంగాణలో ఉన్న దళితుల రాజకీయ విముక్తి కోసం, రాజకీయ స్వేచ్ఛ కోసం దళిత పంచాయతీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఒక సంవత్సరం పాటు సుదీర్ఘ పాదయాత్ర చేయాలని రాష్ట్ర కమిటీ తీర్మానించడం జరిగింది. ఆ మేరకు జనవరి 26వ తారీఖు నుండి ఈ పాదయాత్ర జరగబోతున్నది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ముఖ్యులు అతిథులుగా రాబోతున్నారు. దాంట్లో మీరు కూడా ఒక అతిథిగా ఉన్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్ పూరపాటి వెంకటనారాయణ, అదేవిధంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత, ప్రొఫెసర్ గంట చక్రపాణి గారు, ఇంకా మిగతా ఉద్యమకారులు కూడా వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ చేతుల మీదుగా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే మీరు అడిగిన దాంట్లో అసలు దళిత పంచాయతీ ఎందుకు, అది ఎట్లా సాధ్యమవుతుంది? 2018లో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 అనే దాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారంగా 300 జనాభా ఉన్న ఏ ప్రాంతాన్నైనా, ఏ నివాసిత ప్రాంతాన్నైనా సరే గ్రామ పంచాయతీగా ప్రకటించే అధికారము ఈ చట్టానికి ఉన్నది. ఆ చట్టం ప్రకారమే సుమారు ఒక 15 సంవత్సరాల పాటు మా తండాలో మా రాజ్యం అని పోరాటం చేసినటువంటి లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ని గౌరవించి తండాలని గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగింది. 300 జనాభా ఉన్న తండాలని గ్రామ పంచాయతీలుగా చేసినప్పుడు అదేవిధంగా 300 జనాభా ఉన్న ఎస్సీ కాలనీలను కూడా గ్రామ పంచాయతీ చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే గ్రామ వ్యవస్థలో
వివక్షకి, అణిచివేతకి, దోపిడీకి గురవుతున్నదంతా దళిత వర్గాలే. ముఖ్యంగా రాజకీయంగా వీళ్ళని ఈ వర్గాలని ఇతర వర్గాలు ఎప్పుడూ అణిచివేస్తూ ఉన్నాయి. అది మేము కొత్తగా కనిపెట్టిన విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ 1946లోనే సపరేట్ సెటిల్మెంట్స్ ఫర్ దళిత్స్ అనే ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చాడు. అంటే అంటరాని వాళ్ళకి ప్రత్యేకంగా గ్రామాలు ఏర్పాటు చేయాలి. ఉమ్మడి గ్రామ పంచాయతీ వ్యవస్థలో దళితులకి న్యాయం జరగదు, కనీసం స్వేచ్ఛ కూడా ఉండదు. రిజర్వేషన్ ప్రాతిపదికన ఎస్సీ సర్పంచ్ అయినా కూడా అధికారం తన చేతిలో ఉండదు, ఇంకొకరి చేతిలో ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఉప సర్పంచ్ అయినా కూడా అతని చేతిలో ఏమీ ఉండదు. కేవలం ఓట్లు వేసే ఒక సమూహంగా మాత్రమే దళితులను చూస్తున్నారు. అట్లా కాకుండా అసలు పంచాయతీరాజ్ చట్టం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటిది? స్వయం పాలన. తమని తాము పరిపాలించుకోవడానికి గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరి దళితులు తమని తాము పరిపాలించుకుంటున్నారా? లేదు. గత 70 సంవత్సరాలుగా మనం గమనిస్తే దళితుల్ని ఇతరులు పరిపాలిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్ అయినా సరే. ఇప్పుడు ఇంతకు ముందు అంటే 1995 నుంచే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది లోకల్ బాడీలో వచ్చింది. అంతకుముందు రిజర్వేషన్ లేదు కాబట్టి ఎక్కడ ఎస్సీలు సర్పంచ్లు అయినా దాఖలాలే లేవు. వార్డు మెంబర్లైనా ఆ వార్డు మెంబర్లకి ఎలాంటి హక్కులు అధికారాలు లేవు. కనీసం గ్రామ సభల్లో వాళ్ళని గౌరవించి వాళ్ళ ఒపీనియన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. 95 నుంచి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అమల్లో వస్తే రోస్టర్ పాయింట్ ప్రకారంగా ఏదో ఒక్కసారి మాత్రమే సర్పంచ్ వస్తుంది, మిగతా అన్ని సార్లు వేరే కులాల వాళ్ళే పరిపాలిస్తున్నారు. అది మీ అందరికీ తెలిసింది. ఇక్కడ గతంలో మీరు ప్రజాప్రతినిధిగా మీరు పనిచేశారు కాబట్టి మీకు బాగా తెలుసు. కాబట్టి రాజకీయ వ్యవస్థ గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రకులాలకి అనుకూలంగా ఉన్నది, దళితులకి వ్యతిరేకంగా ఉన్నది. దళితులని పరిపాలించటమే లక్ష్యంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా దళితులు తమని తాము పరిపాలించుకోవడానికి, తమని తాము అభివృద్ధి చేసుకోవడానికి సపరేట్ గ్రామ పంచాయతీ వ్యవస్థ అవసరం. ఇది పంచాయతీ అధికారాల పునర్విభజనే తప్ప మనుషుల విభజన కాదు. అయితే తెలంగాణలో కాకుండా దేశంలోనే ప్రతిరోజు ఏ పోలీస్ స్టేషన్లో చూసినా, ఏ నడి బజార్లో చూసినా దళితులు అనేక రకాల అవమానాలకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్నారు. అసలు తెలంగాణలో దళిత బహుజనులకు రాజకీయంగా ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? అసలు భవిష్యత్తు ఉందా? అసలు భవిష్యత్తు 100% ఉంది. భవిష్యత్తు లేదు అని చెప్పే నిరాశవాదిని కాదు నేను ఆప్టిమిస్ట్, నేను ఆశావాదిని. అసలు దళితులకి బహుజనులకి ఆ మాటకు వస్తే రాజకీయంగా అవకాశాలు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. సామాజిక నిర్మాణం చూస్తే 92% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఐక్యమైతే కనుక తప్పకుండా అధికారం వీళ్ళ హస్తగతం అవుతుంది. అయితే నేనేమంటున్నానంటే రాజ్యాధికారం అంటే అసెంబ్లీలోనే ఉంటుందని అనుకుంటున్నారు మన వాళ్ళు. రాజ్యాధికారం పార్లమెంటులోనే ఉంటుంది కాబట్టి పార్లమెంటుకు పోదాం, అసెంబ్లీకి పోదాం అని అంటున్నారు. కానీ రాజ్యాధికారం అనేది గ్రామ పంచాయతీలో కూడా ఉంటుంది కదా. గ్రామ సీమల్ని పరిపాలించేదంతా పంచాయతీ వ్యవస్థ. పంచాయతీలోకే నువ్వు పోకుండా ఇక రాజ్యాధికారం ఎక్కడొస్తుంది? సో దేశ అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు. ఆ పార్లమెంటు చేసిన చట్టాలు లేదా అసెంబ్లీ చేసిన చట్టాలు అమలయ్యేది గ్రామం. సో గ్రామం పంచాయతీ అనేది అధికారానికి తొలి రూపం. సో ఈ గ్రామాన్ని మనం పరిపాలించితేనే రాజ్యాధికారం మన చేతికి వచ్చినట్టు. కొంతమంది ఎమ్మెల్యేలైనంత మాత్రాన అధికారం మన చేతికి వచ్చినట్టు కాదు. మొత్తం 119 నియోజకవర్గాలే ఉన్నాయి. ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు. కానీ 12,700 పైచీలకు గ్రామాలు ఉన్నాయి. అంటే 12,000 పైచీలకు సర్పంచులు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ 12,000 పైచీలకు గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఎస్సీ కాలనీ ఉన్నది. అంటే ప్రతి గ్రామానికి ఎస్సీ కాలనీ అంటే 12,000 పైచీలకు ఎస్సీ కాలనీలు ఉన్నాయి. 12,000 మంది సర్పంచులు అయితే రాజ్యాధికారం వచ్చినట్టే కదా. గ్రామంలో నీకు రాజ్యాధికారం వచ్చినట్టు కదా. అంటే గ్రామంలో నిన్ను నువ్వు పరిపాలించుకునే అధికారం నీకు దక్కిందని అంటే రాజకీయంగా మనం అభివృద్ధి చెందినట్టు, రాజకీయ చైతన్యం కూడా వచ్చినట్టు, రాజకీయ ప్రజాస్వామ్యం ఏర్పడ్డట్టు. కాన్స్టిట్యూషన్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి? సోషల్ డెమోక్రసీ, పొలిటికల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ. వీటిని సాధించటం, ఈక్వాలిటీని సాధించటం. మనము ఈ దళిత పంచాయతీలను సాధిస్తే
రాజకీయ ప్రజాస్వామ్యం వస్తుంది, అంటే రాజకీయ సమానత్వం వస్తుంది. ఉమ్మడి గ్రామ పంచాయతీ వ్యవస్థలో రాజకీయ సమానత్వం లేదు, ఓటు హక్కు మాత్రమే ఉన్నది. కానీ మనం సమానం కాదు, ఎందుకంటే అధికారం ఇతరుల చేతుల్లో ఉంటున్నది. దళితులు మాత్రం కేవలం ఓట్లు వేసే వాళ్ళుగానే ఉన్నారు. కాబట్టి అధికారం సమానంగా పంపిణీ కావడమే రాజకీయ సమానత్వం. రాజకీయ సమానత్వాన్ని సాధించటం కోసమే నేను ఈ దళిత పంచాయతీ ఉద్యమాన్ని ప్రారంభించాను. విముక్త చిరుతల పార్టీ దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నది. అయితే తెలంగాణలో ప్రధానంగా దళితులు అనగా మాలామాదిగా ఈ కులాలకు సంబంధించిన అనేక గ్రామాలలో ఏదైతే వేరు వేరు మన కాలనీలుగా ఉన్న వాటిని అన్నిటినీ దళిత పంచాయతీగా గుర్తించాలని మీరు ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో అందులో భాగంగా ప్రధానంగా మాదిగలకు రాజకీయ అధికారం వస్తేనే, లేకుండా మాదిగలు మాలలు విడిపోతేనే అభివృద్ధి అవుతుందని ఒకవైపు మందకృష్ణ మాదిగ ఏబీసీల వర్గీకరణ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మాదిగలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, రాజ్యాధికారం వస్తేనే మహారాజుల పేరిట మనకు అస్తిత్వం ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి మరి విశారదన్ మహారాజు గారు కార్యక్రమం తీసుకున్నారు. అట్లా కాకుండా మొత్తం ఈ దేశంలోనే ఒక రాజకీయంగా అందరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిపి రాజ్యాధికారం చేస్తేనే ఈ దేశానికి మరి మరి భవిష్యత్తు ఉంటుందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఉద్యమం చేస్తున్నారు. మరి వీళ్ళందరూ చేసేది ఏదైతే దళితులకు సంబంధించిన ప్రాతినిధ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఈ ప్రధానమైన ఎజెండాలతో ముందుకు పోతున్నారు. వేరు ఉద్యమాలతో వేరు ఎజెండాలతో పోవడం వల్ల వాస్తవంగా ఈ చీలికలై ఒక అగ్రవర్ణాలకు అనుకూలంగా మారే పరిస్థితులే ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లా సాధ్యమైతే అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న. మందకృష్ణ అయినా, విశారదన్ అయినా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, డాక్టర్ జిలకర శ్రీనివాస్ అయినా, వీళ్ళందరి ప్రయత్నాల మూలంగా ఈ సమాజం మారుతుంది. సాంఘిక పరివర్తన, సామాజిక పరివర్తన అనేది ప్రధానమైన ఆశయం. అది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియారు వీళ్ళందరూ చెప్పినటువంటి ఒక లక్ష్యం మనకు అప్పచెప్పిపోయిన ఒక బాధ్యత. ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉద్యమం. ఈ ఉద్యమాలన్నీ కూడా సామాజిక మార్పులకి కారణమవుతుంది. సమస్య లేకుండా ఏ ఉద్యమం ప్రారంభం కాదు. ఏది ఏమైనా కూడా అవి సక్సెస్ అవుతాయా కాదా అనేది మనం కాలానికి వదిలేయాలి, ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. అయితే ఆ ప్రయత్నం చేసే క్రమంలో మనకి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. నేనేమంటున్నానంటే వర్గీకరణ అనేది జరగాలి. విముక్త చిరుతల పార్టీ తరఫున మేము వర్గీకరణకి సపోర్ట్ చేస్తున్నాం. సామాజిక న్యాయం అన్న అంశాన్ని మేము బలపరుస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే. అయితే ఆ పేరుతోటి బీజేపీ బలపరచకూడదు. నరేంద్ర మోడీ వచ్చి వర్గీకరణ చేయడానికి మేము కమిటీ వేస్తాం అని అన్నాడు. పరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ పెట్టిండు. ఎలక్షన్స్కి ముందు చాలా పెద్ద హామీ ఇచ్చిపోయిండు. అసలు వర్గీకరణ జరగబోతున్నదని చెప్పి అందరూ మాట్లాడారు. ఏమైంది మరి? ఆల్రెడీ శీతాకాల సమావేశాలు అయిపోయినాయి, మళ్ళీ వేసవికాల సమావేశాలు రాబోతున్నాయి. కనీసం వేసవికాల సమావేశాల్లోనైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం బిల్లు పెట్టే అవకాశం ఉన్నదా? అసలు బిల్లు డ్రాఫ్ట్ తయారు చేసిరా? ఆ డ్రాఫ్ట్ ఏమైనా చర్చలకు పంపించిరా? ఎందుకంటే డ్రాఫ్ట్ తయారు చేస్తే ఆ డ్రాఫ్ట్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి పంపించాలి, దాని అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎస్సీలకు సంబంధించిన విషయం కాబట్టి. అట్లాగే లా కమిషన్కి పంపించాలి, లా కమిషన్ ఒపీనియన్ తీసుకోవాలి, ప్రతిపక్షాలకు పంపించాలి, స్టేక్ హోల్డర్స్ అందరికీ పంపించి దాని మీద చర్చ జరిగితే ఆ చర్చ సారాంశాన్ని అవసరమైన సవరణలు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. లోక్సభలో, రాజ్యసభలో 2 చోట్ల చర్చ జరిగిన తర్వాత దాన్ని ఆమోదింపజేయాలి. ఇంత ప్రాసెస్ ఉన్నది. కానీ నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లని రాబట్టుకోవడానికి మేము వర్గీకరణ చేయబోతున్నామని చెప్పి హడావుడిగా ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీని సపోర్ట్ చేస్తూ, అంటే నిజంగానే వర్గీకరణ చేయబోతున్నది బీజేపీ అనే పేరు మీద మందకృష్ణ మాదిగ గారు మాట్లాడారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టండి, ఆ బిల్లు మీద చర్చ జరపండి, పార్లమెంటులో మీరు సవరణ చేయండి, రాజ్యాంగ సవరణ చేసి తీసుకురండి. కానీ గత ప్రభుత్వాలైనా ప్రస్తుత ప్రభుత్వాలైనా వర్గీకరణ సమస్యని ఒక అగ్నిగుండంలాగా మండిస్తూనే ఉన్నారు తప్ప పరిష్కరించే లక్ష్యంతో వాళ్ళు లేరు. కాబట్టి మేమేమంటున్నాం అంటే అగ్రకులాల ప్రయోజనాల కోసము మనం ఉపయోగపడకూడదు.
వర్గీకరణ జరిగింది అనుకుందాం. నేనేమంటున్నాడు, వర్గీకరణ జరగాలి. జరిగితే విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ వస్తుంది. కానీ రాజకీయ రంగంలో మరి వర్గీకరణ సంగతి ఏమిటి? అక్కడ కూడా సాధించాలి. విద్యావంతులకి ఉద్యోగస్తులకి ఉపయోగపడడం వరకు ఓకే, కానీ గ్రామంలో బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా. సో గ్రామ పంచాయతీ వ్యవస్థలో దళితులకి అధికారం దక్కితే అది ఇంకెక్కువ మందికి ఉపయోగపడుతుంది. సో దళిత పంచాయతీ ఉద్యమం అనేది చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేయకుండా వ్యవసాయ కూలీలుగా బతుకుతున్న వాళ్ళకి, రైతులుగా బతుకుతున్న దళితులకి ఉపయోగపడే, అందరికీ మేలు చేసేటువంటి ఉద్యమం ఇది. మాదిగలకి మాలలకి ఇద్దరికీ సమిష్టిగా లబ్ధిని సమకూర్చేటువంటి ఉద్యమం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదని ఈ మధ్య అనేక మంది ఆ వాదనను చాలా సీరియస్గా మీడియాలో తీసుకొస్తున్నారు. దానిపైన దళిత ఉద్యమ నాయకులుగా మీరు ఏ విధమైన కార్యాచరణ తీసుకున్నారు? దానికి ఏ విధమైన పరిస్థితి ఉంది? ఇప్పుడు వాస్తవానికి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుండి రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు అనేక రకాలైన వక్రీకరణల్ని, తప్పుడు భాష్యాలని ప్రచారం చేస్తున్నారు. 2024లో పార్లమెంటులో గెలిచి, మూడోసారి గెలిచి అధికారాన్ని చేపట్టాలని, ఆ అధికారాన్ని చేపట్టిన వెంటనే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ రాజ్యాంగాన్ని తొలగించటం వాళ్ళ ఉద్దేశం. రాజ్యాంగాన్ని తొలగించటం కోసమే ఏర్పడ్డటువంటి పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్. హిందూ దేశంగా మార్చడం అంటేనే రాజ్యాంగాన్ని తొలగించడం. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేదాన్ని, హిందూ దేశం అనేదాన్ని అంగీకరించట్లేదు. ఇది సెక్యులర్ దేశం, ఇది ఒక డెమోక్రటిక్ దేశం, ఇది ఒక రిపబ్లిక్ దేశం. ఈ సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అనే పదాలకి, రిపబ్లిక్ అనే పదాలకి ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యతిరేకం. కాబట్టి రాబోయే రోజుల్లో మూడోసారి ఎన్నికల్లో గెలిస్తే గనక ఈ రాజ్యాంగాన్ని తీసేసే అవకాశం ఉంది. రాజ్యాంగాన్ని తీసేయాలని అంటే ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయడానికి అవసరమైన వాదనే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అని చెబితే ఏమవుతుంది? దళితులు, గిరిజనులు ఎవరైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాబట్టి ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళంతా డిఫెన్స్లో పడతారు. మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు కాబట్టి అది తీసేసిన మాకు అభ్యంతరం లేదనే ఒక మానసిక స్థితిని కలిగిస్తారు. దాని వెనకాల ఉన్న స్ట్రాటజీ. ఇక్కడ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అనే దానికి సంబంధించిన అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ పార్లమెంట్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, రాజ్యాంగ సభ చర్చలు అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు అంటున్నది ఏంటంటే సుమారు ఒక 22 కమిటీలు వేశారు. ఆ 22 కమిటీలు వాళ్ళ రెజల్యూషన్స్ పంపించారు. ఈ రచనా సంఘం అనేది వాటన్నింటినీ కోడ్ చేసి, వాటన్నింటినీ ఒక కూర్పులోకి తీసుకొచ్చి వాటిని సబ్మిట్ చేసింది తప్ప అంబేద్కర్ ఒకడే రాసింది కాదు ఇది అనేది వాళ్ళు చెప్తున్నారు వాదన. వాస్తవానికి అంబేద్కర్ కూడా నేనొక్కనే రాసిన అని చెప్పలేదు. అంబేద్కర్ చేసింది ఏమిటి? అంబేద్కర్ రావడానికన్నా ముందు ఒక రాజ్యాంగాన్ని బిఎన్ రావు తయారు చేశారు. మీరు ఆ చిత్తు కాపీని లైవ్ మన ఆన్లైన్లో కూడా చూడొచ్చు. అది ఎందుకు పనికిరాని డాక్యుమెంట్. దానికి కనీసము ఒక రాజ్యాంగానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవి కూడా లేవు. అంతెందుకు 1930లో ఒక కమిటీ వేశారు, మోతీలాల్ నెహ్రూ కమిటీ. మీకు ఎలాంటి రాజ్యాంగం ఉండాలో చెప్పండి అని సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అన్నారు. వీళ్ళందరూ ఆనాడున్నటువంటి అగ్రకులాల వాళ్ళు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు, మీకు ఎలాంటి కాన్స్టిట్యూషన్ కావాలో రాసి ఇవ్వండి అన్నారు. దాన్ని నెహ్రూ రిపోర్ట్ అని అంటారు. మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి సబ్మిట్ చేశారు, మాకు ఇలాంటి కాన్స్టిట్యూషన్ కావాలి అని. బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే అసలు దీనికి కాన్స్టిట్యూషన్కు ఉండే లక్షణాలు ఏమీ లేవు, దీనికి ఆ క్యారెక్టరే లేదు, కాబట్టి ఇది పనికిరాదని చెప్పి పక్కకేసి మళ్ళీ 1935 యాక్ట్ని తయారు చేసేటప్పుడు అంబేద్కర్ గారిని కీలకంగా కూర్చుండబెట్టారు. అప్పుడు జరిగిన చర్చలు అన్ని కూడా అంబేద్కర్ రైటింగ్స్లో రికార్డ్ అయి ఉన్నాయి. 1935 సెకండ్ ఇండియా యాక్ట్ అంటారు దాన్ని. ఆ యాక్ట్ని తయారు చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని స్క్రూటినీ చేసి తన ఒపీనియన్స్ని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్.
ఒక పక్కన బ్రిటిష్ వాళ్ళు నియమించినటువంటి అధికారులు, మరొక పక్కన మనం కూర్చున్నట్టే అంబేద్కర్ కూర్చుంటే వాళ్ళ ముందు అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని రకాలైనటువంటి సంస్థల వాళ్ళు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. డెలిబరేషన్స్ జరిగాయి. ఆ సందర్భంగా ఈయన క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆ క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత రూపొందినటువంటి ఒక డాక్యుమెంటే సెకండ్ ఇండియా యాక్ట్. అది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చరే 1950లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ లోకి తీసుకొచ్చారు. వచ్చింది. అది తీసుకురావడాన్ని చాలా మంది విమర్శించారు. టంగుటూరి ప్రకాశం పంతులు అనేట ఆయన ఇందులో కొత్తదనం ఏమున్నది, 1935 చట్టంలో ఉన్న ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలే ఈ రాజ్యాంగంలో ఉన్నాయి, ఇందులో కొత్తగా రాసింది ఏమున్నది అని చెప్పి ఆయన ఆ రోజు అభ్యంతరం చెప్పాడు. దిశోకాళ్ళు రండిరా కాల్చండిరా దమ్ముంటే అని చెప్పి చొక్కా విప్పి చూపించాడని చెప్పి మనం చదువుకున్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన కూడా అడ్వకేట్, కాన్స్టిట్యూషనల్ లా చదువుకున్నాడు. ఆయన ఆ సభలోనే చెప్పాడు, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా కాన్స్టిట్యూషనల్ స్పెషలిస్ట్నే, నాకు కాన్స్టిట్యూషనల్ లా తెలుసు, ఇందులో కొత్తగా అంబేద్కర్ రాసినది ఏది లేదు అని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడంటే 1935 చట్టంలోని మేజర్ పార్ట్ తీసుకోవడం అనేది తప్పేమి కాదు, ఎందుకంటే అది అనేక పోరాటాల ఫలితంగా రూపొందినటువంటి రాజ్యాంగము. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడున్నా తీసుకోవాల్సిందే, మనుషులందరూ చట్టం ముందు సమానము అనేది 1935 చట్టంలో ఉన్నది. అది తీసుకొచ్చారు, తప్పెట్లయితుంది? విద్యా ఉద్యోగ రంగంలో దళితులకి రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి అందులో ఉన్నది, రాజకీయ రంగంలో రిజర్వేషన్ ఉండాలని ఉంది, అది తీసుకొచ్చి ఇందులో పెట్టారు, అది తప్పెట్లయితుంది? స్త్రీలకి సమానంగా ఓటు హక్కు ఉండాలని 1935లో ఉన్నది, అది తీసుకురావడం తప్పెలా అవుతుంది? కులము, మతము, ప్రాంతము, లింగము, భాష భేదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 22 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు ఇవ్వాలని ఉంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అది తప్పెట్లయితుంది? కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యన ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఫెడరల్ సిస్టమ్ ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా సెకండ్ ఇండియా యాక్ట్ లో ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, అది తప్పెట్లయితుంది? ఎందుకంటే వాటి అన్నింటినీ రూపొందించే క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలకంగా పనిచేశాడు. సో 1947లో దేశ విభజన జరిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అయిన తర్వాత జరిగిన పనికి ఆయన చైర్మన్ కాకముందు ఉన్నటువంటి పనికి చాలా తేడాలు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన సబ్ కమిటీ ఉన్నది, ఫెడరల్ సిస్టానికి సంబంధించిన సబ్ కమిటీ ఉన్నది, జ్యుడిషియరీకి సంబంధించినటువంటి సబ్ కమిటీ ఉంది. ఇవన్నీ కూడా దేశ విభజన కన్నా ముందే కూర్చొని రెజల్యూషన్స్ పాస్ చేశాయి. పాస్ చేసిన రెజల్యూషన్స్ ని మనం గమనించితే, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ కు సంబంధించిన సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుని మనం గమనించితే 1935 చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో అవే అంశాలని వీళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి అంబేద్కర్ గారికి ఇచ్చారు. వాటిని అంబేద్కర్ గారు తన భాషలో, తన పద్ధతిలో, అంటే కాన్స్టిట్యూషన్ లో ఎలాంటి పరిభాష ఉండాలో ఆ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. అంటే అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే రాశాడు, మిగతా వాళ్ళందరూ రాయలేదు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడే రాశాడు, అది నిజము. అభిప్రాయాలు మిగతా వాళ్ళందరూ చెప్పింది నిజము, ఆ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించింది కూడా నిజము, తనకి నచ్చని విషయాల్ని కూడా రాసింది నిజము. కానీ వీళ్ళు చెబుతున్న అబద్ధం ఏంటంటే 280 మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్లుగా ఉన్నారు, వాళ్ళందరూ రాస్తే, వాళ్ళందరూ సంతకం పెడితే ఈ కాన్స్టిట్యూషన్ తయారైంది. 280 మంది రాసిన కాన్స్టిట్యూషన్ ని ఒక్కడి పేరు మీద చలామణిలో పెడతా ఉన్నారు, ఒక్కడికే ఆ కీర్తిని దక్కిస్తున్నారు, ఇది సరైనది కాదు అని వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో 280 మంది మెంబర్లు సభలో చర్చలో పాల్గొన్నది నిజము, చాలా మంది నిద్రపోయింది కూడా నిజము, కొద్ది మంది మాత్రమే యాక్టివ్ గా అందులో పాల్గొన్నారు. 280 మందిలో గట్టిగా తిప్పి చూస్తే మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్లు తిరిగేస్తే 80 మంది కూడా యాక్టివ్ గా పాల్గొనలేదు. మరి మిగతా 200 మంది ఏం చేశారు? అసలు చాలా మంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సమావేశాలకే రాలేదు. రాజ్యాంగ రచన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది చచ్చిపోయారు, మీలో వాళ్ళు ఎవరు రాలేదని టిటి కృష్ణమాచారి ఏకంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబరు ఆయనే చెప్పాడు. కాబట్టి ఎవరు ఎక్కువ కష్టపడి పనిచేశారని అంటే అంబేద్కరే కష్టపడి పనిచేశాడు, రాశాడు. కానీ ఆ కీర్తి మొత్తము అందరికీ అప్పచెప్పాడు అంబేద్కర్ మొత్తానికి. అయితే ఆ డాక్యుమెంట్ ని యాక్సెప్ట్ చేసేటప్పుడు 280 మంది రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకం పెట్టాలి. పెట్టిన ప్రతి ఒక్కరు రాసినట్టు కాదు, అక్కడ పెట్టిన ప్రతి ఒక్కరూ రాసినట్టు కాదు.
కానీ వాళ్ళందరూ ఆమోదించారు అని దాని అర్థం. వాళ్ళ అంగీకారం వాళ్ళు అంగీకరించారు మొత్తం. ఎందుకంటే వాళ్ళు ఈ దేశ ప్రజలందరి తరఫున ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. కాబట్టి వాళ్ళు ఆమోదించితే ఈ దేశ ప్రజలందరూ ఆమోదించినట్టు లెక్క. అసలు కాన్స్టిట్యూషన్ లోనే నమ్మకం లేని వాళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అదే సమస్య. భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ని వ్యతిరేకించే శక్తులు, ఈ కాన్స్టిట్యూషన్ హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నది, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది, దీన్ని తీసేయాలి, ఇది పాశ్చాత్య సంస్కృతిని తీసుకొస్తున్నది, ఇది పాశ్చాత్య రాజ్యాంగాలకి ఒక నకిలీ కాపీ అని చెప్పి అభాండాలు వేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడుతున్నది? ఇది అంబేద్కర్ రాయలేదని ఎందుకు అంటున్నారు? అదే సమస్య. అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీ వరుస విజయాలకు కూడా కారణం ఏమిటో చెప్పాలి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే అటువంటి ఉన్మాదులు, సనాతన ఫాసిస్టులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 280 మంది అంగీకరించారు, సంతకం పెట్టారు. అదే అమల్లోకి వచ్చింది. అదే ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చింది, వర్తమానాన్ని కూడా మార్చింది. ఈ మేరకు ఇంత అభివృద్ధి చెందిందనంటే భారత రాజ్యాంగమే కారణం. ఇక బీజేపీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూనే వరుసగా ఎలా విజయాలు సాధించింది అనేది నీ ప్రశ్న. ఇదే మంచి ప్రశ్న. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ దేశంలో 18% మాత్రమే అక్షరాస్యత ఉన్న కాలంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. చూడండి, అంటే 82% మంది నిరక్షరాస్యులు ఒక మంచి సమాజాన్ని, అసమానతలు లేని దేశాన్ని నిర్మించుకోవటానికి రాజ్యాంగాన్ని రాసుకున్నారు నిరక్షరాస్యులు. ఇప్పుడు అక్షరాస్యత శాతం ఎంత? 70% ఉన్నది. అంటే 70% మంది చదువుకున్న వాళ్ళు ఉన్న కాలంలో ఈ రాజ్యాంగం పనికిరాదు, ఈ రాజ్యాంగం విదేశీ రాజ్యాంగము, ఇది పాశ్చాత్య దేశాల నకిలీ రాజ్యాంగం, దీన్ని తీసేయాలనే వాళ్ళు పెరిగారు. ఎవరు అంటున్నారు? చదువుకున్న వాళ్ళు అంటున్నారు. చదువు రాని వాళ్ళకి ఎవరికి రాజ్యాంగం గురించి తెలియదు. చదువు రాని వాళ్ళందరూ ఈ రాజ్యాంగం వల్ల మా బతుకులు మారతాయట, ఇది ఉండాలని కోరుకుంటున్నారు. చదువు వచ్చిన వాళ్ళందరూ ఈ రాజ్యాంగం మాకు అవసరం లేదంటా ఉన్నారు. కారణం ఏ రాజ్యాంగం మూలంగానైతే చదువుకునే హక్కును పొందారో, ఏ రాజ్యాంగం మూలంగానైతే మంచి బట్టలు వేసుకునే హక్కును పొందారో, స్వేచ్ఛగా జీవించే హక్కును పొందారో, అన్ని సౌకర్యాలని అనుభవిస్తున్నారో, సుఖ సంపదలని అనుభవిస్తున్నారో, ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నది, మాట్లాడుతున్నది చదువుకున్నటువంటి వాళ్ళు. కారణం ఏంటిదంటే వీళ్ళు చదివిన చదువు అంతా మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ఎక్కించుకునే చదువు. ఎందుకంటే సమానత్వం అని కాన్స్టిట్యూషన్ చెప్తున్నది, కానీ సమానత్వం అన్నదానికి వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు వీళ్ళంతా. సనాతన ధర్మం అనేది సమానత్వానికి వ్యతిరేకం, కులం అనేది సమానత్వానికి వ్యతిరేకం. ఈ చదువుకున్న వాళ్ళే కులం ఉండాలని కోరుకుంటున్నారు, ఈ చదువుకున్న వాళ్ళే సనాతన ధర్మం రావాలని కోరుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఎవరికి సనాతన ధర్మం అంటే తెలియదు. సనాతన ధర్మం అంటే రాముడు అనుకుంటున్నారు, కృష్ణుడు అనుకుంటున్నారు, దేవి దేవతలు అనుకుంటున్నారు. కాదు, దేవుళ్ళకి సనాతన ధర్మానికి సంబంధం లేదు. సనాతన ధర్మం అంటే కుల వివక్ష, సనాతన ధర్మం అంటే బ్రాహ్మణాధిక్యత. ఇప్పుడు బీజేపీ అయోధ్యలో రామాలయం కట్టింది. ఈ జనవరి 22వ తారీఖు నాడు ఆలయ ప్రారంభాన్ని అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయనకి ఆలయాన్ని ప్రతిష్ఠించే అధికారం లేదని పూరి శంకరాచార్యుల వారు తిరస్కరిస్తున్నారు. నలుగురు మఠాధిపతులు వ్యతిరేకిస్తున్నారు. నరేంద్ర మోడీ ఒక శూద్రుడు, ఆయన రాముడి విగ్రహాన్ని తాకడాన్ని నేను చూడలేను కాబట్టి నేను పోను అని చెప్పి పూరి శంకరాచార్యులు ప్రకటించారు. అంటే ఏంటిది? నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయినా ఆయన శూద్రుడు అని చెప్పుకున్నాడు కాబట్టి, నేను ఓబీసీని అని చెప్పుకున్నాడు కాబట్టి ఆయనకి రాముడి విగ్రహాన్ని ముట్టుకునే అధికారం లేదు, ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం లేదు. ఆయన పాల్గొంటే మేము రామాన్ని వాళ్ళు బహిష్కరిస్తున్నారు కదా. ఛత్రపతి శివాజీ మహారాజుకి పంపించింది సనాతన ధర్మము. రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గారిని గుడిలోకి రానియకుండా గర్భగుడికి బయటని నిలబెట్టి పూజ చేసి పంపించింది సనాతన ధర్మము.
తమిళసైని అవమానించింది సనాతన ధర్మము, నరేంద్ర మోడీని అవమానించింది. అత్యున్నత పదవిలో ఉన్న వాళ్ళనే ఇంత ఘోరంగా అవమానించినటువంటి ఈ సనాతన ధర్మము సామాన్యుడి పట్ల ఎలాంటి వివక్షను చూపించి ఉంటది మనం ఊహించుకోవచ్చు. అందుకని సనాతన ధర్మం అంటే కులం, సనాతన ధర్మం అంటే అసమానత, సనాతన ధర్మం అంటే నిరంకుశత్వం. దేవుడు కాదు, నీకు నచ్చిన దేవుని మొక్కుకో, అయినా సరే నువ్వు రాముని మొక్కుతున్నావు. ఒక మాదిగా రాముని మొక్కుతాడు, ఒక మాల వైష్ణవ పూజ చేస్తాడు. వైష్ణవ మాలదాసరులు అందరూ వైష్ణవాన్ని ప్రచారం చేసిన వాళ్ళే కదా, మరి సమానమా? మిత్తుల అయ్యలవార్లు సమానమా? బయళ్ళోళ్ళు బ్రాహ్మణులు సమానమా? నువ్వు రాముని పూజించినా కృష్ణుని పూజించినా నువ్వు రాముడని కృష్ణుడని పేరు పెట్టుకున్నా. ఎంతమంది రాముని పేరు లేదు? రామయ్యలు లేరు, కృష్ణయ్యలు లేరు, చంద్రయ్యలు లేరు. ఎంతమంది మన ఇళ్లలో సీతమ్మ లేదు, లక్ష్మమ్మ లేదు, దుర్గమ్మ లేదు. పేర్లు ఒంటికి పెట్టుకున్నా కూడా సమానం కాదు కదా మనిషి. అదే నువ్వు ఒంటికి పేరు పెట్టుకున్నా, ఇంటికి పేరు పెట్టుకున్నా, నువ్వు గుడి నువ్వు ఆ దేవుళ్ళని పూజించినా, నువ్వు పుట్టిన కులం కారణంగానే నీకు సామాజిక హోదా నిర్ణయించబడుతుంది, నీ అధికారం నిర్ణయించబడుతుంది తప్ప నువ్వు మనిషివి కాబట్టి నీ అధికారం నిర్ణయించబడదు. ఇది సనాతన ధర్మం. అంటే యాక్చువల్లీ ఇంత అంటే ఈ ధర్మాన్ని తెలుసుకొని వాళ్ళు, ఈ రహస్యాన్ని తెలుసుకొని వాళ్ళు ధర్మం ముసుగులో వాళ్ళకు వాళ్ళే ఫీల్ అయిపోతూ వాళ్ళకు వాళ్ళే ఈ ధర్మాన్ని రక్షించాలని తిరుగుతున్నారు. 70% అక్షరాస్యత కలిగిన సమాజంలో ఏదైతే కులం పేరిట సనాతన ధర్మం పేరిట అవమానాలకు గురవుతున్న వాళ్ళు మరి నిత్యం జరుగుతున్న అంటే 5 సంవత్సరాలు ఒకసారి జరుగుతున్న అన్ని సార్వత్రిక ఎన్నికలలో మతోన్మాద పార్టీ అయిన బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎందుకు అనుసరిస్తున్నారు? మరి వాళ్ళకు విషయం అర్థం కాదు. అదే వీళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా జాతీయవాదం అన్న ఒక మత్తులో మునిగిపోతున్నారు. వీళ్ళు మనం హిందువులము, మనం పరిపాలించాలి అనే ఒక ఆలోచనతో వీళ్ళందరూ తయారవుతున్నారు. తెలంగాణలో కూడా ఆ ట్రెండ్ కొద్దిగా స్టార్ట్ అయింది. తెలంగాణలో చాలా ప్రగతిశీల ఉద్యమాలు ఇక్కడ జరిగాయి, కమ్యూనిస్ట్ పోరాటాలు జరిగాయి, కాంగ్రెస్ పోరాటాలు జరిగాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ చాలా కాలంగా నాకు తెలిసి అంటే బీజేపీ ఏర్పడ్డ కాలం నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చేది. గతంలో ఒక్కడే ఒక ఎంపీ మన దగ్గర ఉండేది, ఆయన జంగారెడ్డి. ఆ తర్వాత 2019 లోక్సభ ఎలక్షన్స్లో 4 సీట్లు గెలుచుకున్నది. 4 సీట్లు గెలుచుకోవడానికి కారణము బీజేపీ సొంత బలం కాదు. బీఆర్ఎస్ బీజేపీకి ఇచ్చిన హామీ మేరకి 4 సీట్లు గెలిపించింది. ఇప్పుడు కూడా బీజేపీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ నాకు తెలిసి నేనే అనుకుంటున్నా బీఆర్ఎస్ఏ బీజేపీని గెలిపిస్తుంది. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయవాదులు గెలిపిస్తారు. అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది, అంటే ముఖ్యంగా గ్రామ సీమల్ని డామినేట్ చేస్తున్నటువంటి కొన్ని కులాలు స్థానికంగా చూసినప్పుడేమో మేము రెడ్లమని, మేము కాపులమని, మేము కమ్మలమని, వెలమలమని ఆలోచిస్తారు. అధికారం మా చేతిలో ఉండాలనుకుంటారు. జాతీయ రాజకీయాలకు వచ్చినప్పుడు మేము జాతీయవాదులుగా మారిపోతాం, హిందూవాదులుగా మారిపోయి బీజేపీకి ఓట్లు ఇస్తారు. ఆ రకంగా బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కానీ ప్రజల్లో బీజేపీకి పలుకుబడి లేదు, యాక్సెప్టెన్స్ లేదు. తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, సౌత్ ఇండియాలో బీజేపీ గెలిచే అవకాశం లేదు. అయితే రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ గెలవడానికి ప్రధానమైన కారణము కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాలు, కాంగ్రెస్ ముందుకు చర్చకు పెట్టినటువంటి కొన్ని విషయాలు. వాటి మూలంగా గ్రామ సీమల్ని, రూరల్ ఏరియాని కంట్రోల్ చేస్తున్నటువంటి అగ్రకుల భూస్వామ్య శక్తులు కాంగ్రెస్ పార్టీని ఓడించినాయి. ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో లాస్ట్ ఎన్నికల్లో కేవలం 6 సీట్లతోటి అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈసారి ఏమైంది? 103 సీట్లు కోల్పోయింది. రెండోసారి అయినా అధికారంలోకి వస్తుందేమో అని ఆలోచిస్తే అక్కడ అధికారంలోకి రాకపోగా 100 సీట్లు కోల్పోయింది. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనగణన గురించి అధికంగా మాట్లాడటం, ఆయన బాగా నొక్కి ఒక్కానించాడు. బీసీ జనగణన జరగాలి, బీసీల వాటా ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా వాళ్ళకి దక్కాలి, అన్ని రంగాల్లో దక్కాలి అని చెప్పి మాట్లాడారు. అది కరెక్టే, ఆయన చాలా రైట్ పాయింట్ లేవనెత్తాడు. మరి మా గురించే మాట్లాడుతున్నాడు, మేము గెలిపించుకోవాలని బీసీలు ఎందుకేరు ఓటు?
అంటే సోయి లేకపోవడమా ఏంది అసలు? బీసీలకి చైతన్యం లేదు ఒకటి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాని అంతా గమనిస్తే అది ఇంకా భూస్వామ్య వ్యవస్థలో కూరుకుపోయి ఫ్యూడల్ సిస్టంలో ఉన్నది. అంటే అగ్రకులాలే భూస్వాములే మధ్యప్రదేశ్ యొక్క సామాన్య ప్రజా జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఓటు నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు వాళ్ళకి. వాళ్ళు బీసీలైనా ఎస్సీలైనా. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న ఫ్యూడల్ శక్తులు, బీజేపీలో ఉన్న ఫ్యూడల్ శక్తులు ఇద్దరు కలిసి కాంగ్రెస్ను ఓడించారు. రాజస్థాన్లో కూడా అదే. రాజస్థాన్లో ఇంకా అదనంగా వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిపిఎంని, బిఎస్పిని, ఇంకా కొత్తగా ఏర్పడినటువంటి ఆదివాసీ పార్టీలని, సిపిఐ పార్టీని కూటమిలోకి తీసుకోలేదు. మేమే గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఒంటరిగా పోటీకి పోయారు. ఈ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి. బిఎస్పికి 3 సీట్లు వచ్చాయి, సిపిఎంకి 3 సీట్లు వచ్చాయి. 2 ఆదివాసీ పార్టీలు కొత్తగా ఏర్పాటు చేస్తే ఒక్కొక్క దానికి 3 సీట్లు వచ్చాయి. ఇంకో కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఫలితంగా ఏమైందంటే ఓట్లు చీలిపోయాయి. ఓట్లు చీలిపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో రెండోసారి అధికారంలోకి రాకుండా ఓడిపోయింది. ఛత్తీస్గఢ్లో ఆదివాసుల గురించి ఒక విప్లవకారులాగా మాట్లాడింది రాహుల్ గాంధీ. ఈ దేశం మీది ఏనాడైనా సరే ఈ దేశాన్ని మీరే పరిపాలించాలి, ఈ జమీన్ జంగల్ అనేది అంతా మీవే, కాబట్టి ఆదివాసుల కోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్పి మాట్లాడారు. సో ఛత్తీస్గఢ్లో ఉన్న ఆదివాసీయేతర కులాలు, సమూహాలు, అట్లాగే అగ్రకులాలన్నీ కూడా ఈ దేశం మొత్తాన్ని రాహుల్ గాంధీ ఆదివాసులకు అప్పచెప్పేటట్టున్నాడు, కాబట్టి దీన్ని మనం ఓడించాలని వాళ్ళు ఓడించారు. అంటే ఆయన ఉద్దేశాలు మంచివే, కానీ అవన్నీ ఓపెన్గా మీరు బహిరంగంగా చెప్పడం మూలంగా ఎవరికైతే ఆ విషయాలు అవసరమో వాళ్ళు కూడా స్పందించట్లేదు. మీరు చెబుతున్న విషయాలకు వ్యతిరేకంగా ఉండే శక్తులు మొత్తం మిమ్మల్ని ఓడిస్తున్నాయి. అంటే ఈ మత్తు నుంచి మరి ఈ బహుజన కాబట్టి స్ట్రాటజిక్ గా బిహేవ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కేవలం కేసీఆర్ ను ఫోకస్ చేసి మాట్లాడి ఇక్కడ ఓబీసీ జనగణన ముందుకు రాలే. ఓబీసీ జనగణన ముందుకు వస్తే ఇదే కాపోలు, ఇదే రెడ్డోళ్ళు ఓడించేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ. కానీ మేము అధికారంలోకి రావాలి అనే ఒక సోయితోటి ఈ రెడ్లు కాపులు ఉన్నారు కాబట్టి చాలా పద్ధతిగా వాళ్ళు కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ చర్చలు నడిపారు. సహజంగానే 10 ఏళ్ళు వరుసగా తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. అందుకని రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్ట్రాటజిక్ గా మాట్లాడడం నేర్చుకోవాలా. రహస్యంగా మాట్లాడేటివి కొన్ని ఉంటాయి, బహిరంగంగా మాట్లాడేటివి కొన్ని ఉంటాయి. నీ పార్టీలోనే నీ శత్రువులు ఉన్నారు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ శక్తుల చేతుల్లో ఇంకా బందీగా ఉన్నది. రాహుల్ గాంధీ ఒక్కడే ఒక లిబరల్ గా, ఒక డెమోక్రటిక్ గా ఉన్నాడు, ఒక ఉదారవాదిగా, ఒక ప్రజాస్వామికవాదిగా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా వర్గాలన్నీ కూడా బలమైన ఫ్యూడల్ శక్తులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓబీసీలకి, బీసీలకి, బహుజనులకి న్యాయం జరుగుతుంది అంటారా? న్యాయం జరుగుతుందని వాళ్ళ ఆశ. న్యాయం జరుగుతుందా అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, మైనారిటీలకి సంబంధించిన రాజకీయ ఉద్యమం బలంగా లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావు. అంటే అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజకీయ ఉద్యమము అధికారంలోకి వచ్చేంత స్థాయిలో లేకున్నా పర్వాలేదు, కానీ అదొక రాజకీయ ఉద్యమం నిర్మాణం కావాలి. ఆ రాజకీయ ఉద్యమం లేకుండా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనారిటీల సమస్యలు పరిష్కరించదు. మరి ఎట్లా అంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఇతర ఎవరైతే వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం చేయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. దేశంలో బహుజన రాజకీయాలకి ప్రతినిధిగా ఉన్నది ఏ మాట కామాట బిఎస్పి. బిఎస్పి తన వైఖరి మార్చుకుంటే, తన పాలసీ మార్చుకుంటే ఈ దేశంలో ఉన్న బహుజనుల రాజకీయ భవిష్యత్తు కానీ, సాధారణ భవిష్యత్తు కానీ రక్షించబడుతుంది. ఎందుకనంటే ఇది పొత్తుల కాలం. ఏ ఒక్క పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలవలేని కాలం ఇది ఈ కాల ధర్మం. కానీ మాయావతి గారు ఏమనుకుంటున్నారంటే మేము ఒంటరిగా పోటీ చేసి అందరినీ ఓడిస్తాం అనుకుంటా ఉన్నారు. కానీ అని ప్రతి చోట బిఎస్పి ఓడిపోతూనే ఉన్నది. మీరు అత్యంత బలవంతులైన 2 నాయకులు కలిగిన బీజేపీ పార్టీని గమనించండి. ఆ పార్టీ సుమారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలతోటి కలిసి పనిచేస్తా ఉన్నది. సుమారు 30 పార్టీలతోటి ఎన్డీఏ కూటమి ఏర్పడ్డది.
150 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కరినే గెలవలేను అని మిగతా అన్ని పార్టీలను కలిసి వచ్చే పార్టీలను అన్ని కలుపుకొని అది ఒక ఇండియా కూటమి అనేది ఏర్పాటు చేసుకుంది. దాంట్లో మా పార్టీ కూడా ఉంది, విముక్త చరిత్రల పార్టీ కూడా ఆ కూటమిలో ఉన్నది. అంటే ఈ కాలధర్మమే కూటమి రాజకీయాలు, అలయన్స్ పాలిటిక్స్. ఆ అలయన్స్ పాలిటిక్స్ లో ఉంటేనే మనము గెలుస్తాము, శత్రువును ఓడించగలుగుతాం. ఒంటరిగా మాయావతి గారు పోటీ చేయటం మూలంగా బీఎస్పీ ఓడిపోతున్నది, శత్రువు గెలుస్తున్నాడు. తద్వారా ఏమవుతుందంటే బహుజన రాజకీయాలు సక్సెస్ కావు, ఇక భవిష్యత్తు లేదు. మనం ఏదో ఒక మనువాద పార్టీలో చేరి మన రాజకీయాలు చేసుకోవాల్సిందే, మన భవిష్యత్తును వెతుక్కోవాల్సిందే తప్ప ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ మనం చేయలేము అనే ఒక నిరాశకి బహుజన సమాజంలోనైతా. ఈ తప్పెవరిది? బీఎస్పీ. అంటే ఇప్పుడు నిత్యం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట రాజ్యాంగ చైతన్యాన్ని కల్పిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు చేస్తున్న చైతన్యం ఏదైతుందో ఇతర పార్టీలను ఓడించగలిగే శక్తి రాకుండా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళే అంటున్నారా? ఎట్లా అన్నట్టు? లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలయన్స్ పాలిటిక్స్ చేయాలి ఫస్ట్. ఓకే, అలయన్స్ పాలిటిక్స్ చేయడానికి బీఎస్పీ ముందుకు రావాలి జాతీయ స్థాయిలో. తిరుమావళవన్ సారు విముక్త చరిత్రల పార్టీని డిఎంకే అలయన్స్ లో పెట్టుకున్నారు. 6 సీట్లు తీసుకొని 4 సీట్లు గెలిచారు. 2 ఎంపీ సీట్లు తీసుకొని 2 ఎంపీ సీట్లు గెలిచారు. ఫలితంగా ఏమైంది? పూలే, అంబేద్కర్, మార్క్స్, పెరియార్ సిద్ధాంతంతో ఉన్న విముక్త చరిత్రల పార్టీ పొలిటికల్ గా సక్సెస్ అవుతుంది, ఇది మనల్ని కాపాడగలుగుతుంది, మన సమస్యల్ని అసెంబ్లీలో పార్లమెంటులో వినిపించగలుగుతుంది, పోరాడగలుగుతుంది అని ఒక నమ్మకం తమిళనాడు ప్రజలకు వచ్చింది. కాబట్టి తమిళనాడు ప్రజలందరూ అంబేద్కర్ గారి పార్టీ ఇది అని చెప్పి వీసీకే పార్టీని ఓన్ చేసుకుంటున్నారు. లక్షలాదిగా ఆ పార్టీ వెంట తరలిస్తున్నారు. అంటే పొలిటికల్ గా సక్సెస్ అయితేనే ఉద్యమం విస్తరిస్తుంది, మొబిలైజేషన్ పెరుగుతుంది అంటున్నాను నేను. కాబట్టి ప్రజలకి నమ్మకం కలగాలంటే పవర్ తోటి డీల్ చేయాలి. గుండుగుత్తగా అందరినీ ఓడించేసి నేనొక్కనే విజయం సాధిస్తా అనే ఒక పరిస్థితి లేదు ఇప్పుడు. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలైనా సరే, అంబేద్కరైట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, మేము రాజకీయాలు చేయాలి, అధికారాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏంటంటే మనము పవర్ స్ట్రక్చర్ తోటి డీల్ చేయాలి. మనువాద పార్టీలతోటి కూడా పొత్తు పెట్టుకునే స్థాయికి రావాలి. మనువాద పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనేది తప్పు కాదు. పొత్తు పెట్టుకుంటే అదేదో వ్యభిచారం చేసినట్టు, అమ్ముడు పోయినట్టు భావించే ఈ మానసిక స్థితి నుంచి మన వాళ్ళు బయటపడాలి. నువ్వు ఆ పార్టీలో చేరి టికెట్ తీసుకుంటే తప్పు. నీ పార్టీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని సీట్లు తీసుకొని పోటీ చేసి గెలిస్తే అది అసలైన యుద్ధం. కాబట్టి ఈ కాలధర్మాన్ని, యుగ ధర్మాన్ని గుర్తించకుండా ఒంటెద్దు పోకడలకి పోవడం మూలంగానే బహుజన రాజకీయాలు ఫెయిల్ అయినాయి. విముక్త చరిత్రల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పార్టీలతోటి పొత్తు పెట్టుకుంటది, కలిసి పనిచేస్తుంది. తెలంగాణలో ఈసారి జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో వీసీకే పార్టీ ఏ పార్టీతో, అంటే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలలో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ లో ఉన్నారు అని చెప్పి తెలుసు. మరి అదే రాజకీయాలు అదే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నాం మేము. ఇండియా కూటమి ప్రకారంగా జరిగిన సీట్ల పంపకం ప్రకారంగా మాకేమైనా మా పార్టీకి కూడా సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాం మేము ఇక్కడ. ఒకవేళ పార్లమెంట్ సీటు కనుక ఇస్తే మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తాము, లేదంటే కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. కారణం ఏంటంటే బీజేపీ ఓడిపోవాలి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, లౌకిక వాదాన్ని కాపాడుకోవాలన్నా బీజేపీ తక్షణం ఓడిపోవాలి. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి మేము పనిచేస్తాం. దేశంలో మరో 2 నెలల తర్వాత జరిగే పార్లమెంటరీ ఎలక్షన్లలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా ఏదో ఒక, అంటే లౌకిక శక్తి కలిగిన ఇండియా కూటమిలో కలిసి పనిచేస్తే రిజల్ట్స్ వచ్చి మరి ఈ సమాజం ముందుకు పోయే అవకాశం ఉంది అని అంటున్నారు జల్కర్ శ్రీనివాస్ గారు. మరి ఈరోజు మన స్టూడియోకి వచ్చి ఒక విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.